ఆత్మగౌరవం అమ్ముతాం, సమన్యాయం సావగొడతాం, సమైక్యం దోపిడీ చేస్తాం. ఏంది రాములం మేము కూరగాయలు అమ్ముతున్నట్టు గట్ల అరుస్తుంది అనుకుంటుర్రా? అట్లేం అనుకోకుండ్రి, ఇవి అమ్మేదాన్ని నేను కాదు, ముగ్గురు మూర్తులు ఉన్నారు. అలానే మన కడియం శ్రీహరి అన్న భాషలో చెప్పాలంటే 3 ఇడియట్స్. ఎవలా ముగ్గురు చూడాలనిపిస్తుందా? జల్దిరా అయితే చూసుకోండి, మీకోసమే 3 డబ్బాలలో తయారు చేపించి పెట్టినాం, చూడండి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారు, ముఖ్యమంత్రి హోదా కోసం కలలు కంటున్న జగన్మోహన్ రెడ్డి సారు, ఈ ముగ్గురు కలిసి ఓట్ల పెంట రాజకీయం మొదలుపెట్టిండ్రు. సీమాంధ్ర జనం చేస్తున్న ఉద్యమం మీదికి దండయాత్ర చేస్తేందుకు తయారైనరు. ఇన్ని రోజులేమో తెలంగాణ ఉద్యమంతో ఆడి ఇప్పుడు ఆ ఆట అయిపోగానే మళ్ళా సీమాంధ్ర ఉద్యమంతో కబడ్డీ మొదలు పెట్టిండ్రు. నీతి నిజాయితీ ఈ 3 లేవు ఈ ముగ్గురికి. జరంత ఎక్కువ తక్కువ తిడుతున్నట్టే అనిపిస్తుంది కదా ఇవాళ. కాకపోతే ఏంది మరి, పబ్లిక్ను మోసం చేస్తేందుకు వీళ్ళు చేస్తున్న మోసాలకు ఇది చాలా తక్కువనే. మరి ముందుగాల ఈ ముగ్గురు మూర్తులు ఏం మాట్లాడినరో చూడుండ్రి ఒకసారి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము తెలంగాణ సెంటిమెంట్ను గౌరవిస్తున్నాము అని చెప్పి ఇవాళ మేము చెబుతున్నాం. అయితే ఇవాళ తెలంగాణ ఇచ్చే శక్తి మాకు లేదు, తెలంగాణను ఆపే శక్తి కూడా మాకు లేదు. అరే జై తెలంగాణ కాదని మనం ఏమన్నా చెప్పినామా? అందరూ జై తెలంగాణనే ఇడ. తెలంగాణకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదని, అదే మాదిరిగా తెలంగాణ ఏర్పాటు చేయమని 2008 లెటర్ ఇచ్చాం. 2008 లెటర్ ఇస్తే ఎవరు దీన్ని కాలయాపన చేశారు? కాంగ్రెస్ పార్టీ చేశారు, రాజకీయానికి ఉపయోగించారు. ఎవరి చేతిలో ఉంది? కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉంది. బలం వాళ్ళకుంది, బిల్లు వాళ్ళు పెట్టాలి. వాళ్ళు పెట్టకుండా ప్రతిరోజు మన లెటర్ పక్కన పెట్టుకొని కావాలని నువ్వు చెప్పు అంటే మేము మాత్రం చెప్పాం. విన్నారు కదా మరి, మన ముఖ్యమంత్రి సార్ ముచ్చట ఇంకో దిక్కినుండ్రి. రాష్ట్రం కలిసి ఉండాలని ఎందుకు చెప్తున్నామంటే నీరు పంపకంలో ఇబ్బంది వస్తుంది మనకు. ఇది చూడుండ్రిగా చంద్రబాబు గారిది ఇంకో దిక్కు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీలో తీర్మానం చేసి ఆనాటి ఎన్డీఏ గవర్నమెంట్ కి పంపించారు. ఎన్డీఏ గవర్నమెంట్ లో మనం భాగస్వాములుగా ఉన్నాం. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని నేను చాలా స్పష్టంగా చెప్పాను. హైదరాబాద్ నగరం తెలంగాణలో ఉంది, వేరే రాజధాని వేరే రాష్ట్రం అవసరం లేదని స్పష్టంగా ఆయన కూడా చెప్పిన విషయం మీకు గుర్తు చేస్తున్నారు. అయిపోయిందా? ఇక జగన్ అన్న గొంతుల మాట విజయమ్మ నోటి నుంచి నుండ్రి. మనందరము కలిసి న్యాయం జరిగించుకుందాం. 2 ప్రాంతాలకు సమన్యాయం జరగాలనేదే వైఎస్ఆర్సీపీ కోరుకునేది. మనకు న్యాయం జరగాలని మనం అందరం కోరుతూ మరి దీక్ష కూర్చోబోతున్నా. ఇదన్నమాట ఇలా అసలు రంగు. సీమాంధ్ర ముఖ్యమంత్రి వర్యులు కిరణ్ కుమార్ రెడ్డి సారు తెలంగాణ ముచ్చట మీద మాట్లాడేటందుకు ఢిల్లీకి ఎన్ని మాటలు వాయే? సెంటిమెంటును గౌరవిద్దామని చెప్పే ఆఖరికి సరే అని ఢిల్లీ వాళ్ళు చెప్పంగానే అట్లెట్లా అనే. మరి తెలంగాణ ఇస్తామని కేంద్రం వాళ్ళు చెప్పినప్పుడు ఈ బుద్ధి ఎందుకు లేదు సార్? అప్పుడేమో జై తెలంగాణ అంటావు, ఇప్పుడేమో ఇట్లా మాట్లాడతావా? ఎందుకు ఈ మోసం రాజకీయం? ఇక చంద్రబాబు గారు ఈయననే ముందుగా ఉత్తరం రాసిండు. మా పార్టీ పోలిట్ బ్యూరోలో అందరం కలిసి తెలంగాణ ఇవ్వాలంటున్నారు, మేము రాష్ట్రం అంతా తిరిగి అరుచుకున్నాం అని జై తెలంగాణ ఉత్తరం రాసిండు. కారు గుర్తోలతో సోపత్ చేస్తే ముఖ్యమంత్రి పోస్టులో కూర్చోవచ్చని అప్పుడు ప్రయత్నం చేసిండు, కానీ పనితనం ఉల్టైంది. పబ్లిక్ మళ్ళా కొట్లాట సురువు చేయంగానే నేను ఉత్తరం రాసినా వెనుకకు తీసుకోలేదని చెప్పే. మరి ఇప్పుడు రాష్ట్రం ఇడిపోకుండా అడ్డుకున్నది నేనే అని గుంటూరులో చెప్పే. ఈ తెలంగాణ ఇడదీయమని ఉత్తరం రాసింది మీరు కాదా? మళ్ళా అడ్డుకున్నారని చెప్పబడితే మీది నాలికేనేనా తాటిమట్టనా అంటున్నారు సార్ జనం. జగజ్జైలు నేత జగన్మోహన్ రెడ్డి ఈయనేం తక్కువ కాదు. అధికారంలోకి వచ్చేటందుకు కారు గుర్తులతో కూడా సోపతి పెట్టుకుందాం అనుకున్నారు. తెలంగాణ సెంటిమెంట్ను గౌరవించిండ్రు. ఇప్పుడేమో ఇడుపులపాయల కూర్చొని తెలంగాణ ఉద్యమాన్ని బొంద పెడుతున్నామని చెప్పకనే చెప్పిస్తున్నాడు తల్లితోటి. అంటే ఏందిలా కథ? ఇన్ని రోజులు తెలంగాణ ఉద్యమంతో ఆడుకున్నారు. ఈ ముగ్గురు నేతలు చేయబట్టే కదా రాష్ట్రం ఇట్లయింది. ఇటు తెలంగాణ సెంటిమెంట్ను గౌరవిస్తారు, అటు సీమాంధ్ర సెంటిమెంట్ను గౌరవిస్తారు. ఒక్కటే నాలుకే 2 దిక్కుల జై కొడుతుందా అన్న? మన తాన కొడతారు. ఎందుకంటే మీ ఓట్లు మళ్ళా కావాలన్నా, లేకపోతే ముఖ్యమంత్రి కుర్చీ దొరకదు కదా.
అందుకే ఈ సమైక్య రాగం తీస్తున్నారు. వీళ్ళని కనుక సమైక్య ఉద్యమానికి సారథులను చేస్తారా అంటే సీమాంధ్ర ప్రజల ఆశలను బొంద పెడతారు. ఇంట్లో డౌట్ ఏం లేదు. రాజీనామాలు చేసి వచ్చిన వాళ్ళని కూడా సీమాంధ్ర జనం తరిమి కొడుతున్నా ఇంకా వస్తున్నారంటే అర్థం చేసుకోండి. సీమాంధ్ర జనం చేస్తున్న ఆందోళనను ఈ ముగ్గురు షటాక్ చొప్పున అమ్ముకుంటారు. జాగ్రత్త అని తెలంగాణ జనం సీమాంధ్ర అన్నలకు చెప్తున్నారు.